రాసిన లేఖ. రచయిత ప్రభువైన యేసుక్రీస్తు, రాయబారి అయిన పౌలు. రాసిన కాలం క్రీస్తు శకం 56లో. ముఖ్యాంశం: క్రీస్తు రాయబారి పౌలు స్థాపించిన కొరింథు సంఘంలో విపరీతమైన సిద్ధాంతాలు, అలవాట్లు, నానా విధాల పాపాలు ప్రవేశించాయి. విభేదాలు, చీలికలు ఏర్పడ్డాయి. ఆ లోపాలను సవరించే ఉద్దేశంతో పౌలు ఈ లేఖ రాశాడు. అక్కడి క్రైస్తవులు అయోగ్యమైన ప్రవర్తన గురించి తన దుఃఖాన్ని తెలియజేస్తూ వారిని మందలించాడు. వారెలా పవిత్రంగా జీవించాలో వారికి జ్ఞాపకం చేశాడు. ఈ లేఖలో దేవుని ప్రేమను వివరిస్తూ అన్నిటినీ మించిన దివ్య మార్గం వెల్లడి చేశాడు. 2వ కొరింథీ వారికి రాసిన లేఖ. రచయిత ప్రభువైన యేసుక్రీస్తు, రాయబారి అయిన పౌలు. రాసిన కాలం క్రీస్తు శకం దాదాపు 57లో. ముఖ్యాంశం: కొరింథీలో క్రీస్తు సంఘానికి రాసిన మొదటి లేఖలో అతడు పేర్కొన్న సమస్యలుగాక మరో కఠినమైన సమస్య ఈ సంఘంలో పుట్టింది. అదేమిటంటే, కొందరు దుర్బోధకులు అక్కడికి వచ్చి పౌలు నిజమైన క్రీస్తు రాయబారి కాదని, పౌలు ఉపదేశం సరైనదని కాదని చెప్పి కొందరిని ఒప్పించారు. సంఘాన్ని ప్రమాదంలోకి దించారు. అందుచేత అక్కడి క్రైస్తవుల మేలు కోసం పౌలు తన రాయబారి పదవికి చెందిన అధికారాన్ని సుస్థిరం చేయవలసి వచ్చింది. అందువల్ల ఇతరుల లేఖల కంటే ఈ లేఖలో తన విషయం, తన సేవ విషయం ఎక్కువ సంగతులు రాశాడు. తన అనుభవం వలన ఉద్దేశాలను, ప్రయాసాలను, బాధలను విపులంగా వివరించాడు. ఈ సంగతులను రాస్తే నిజమైన క్రైస్తవ సేవ ఎలాంటిదై